హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దాం ముచ్చట. ఇయాల్టి మన దుమ్దాం ముచ్చట్లలా మస్తుగానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి. ఏ మాట కా మాటేనోళ్ళ చెయ్యి పార్టీని సప్తెనా చేసేతందుకు, ఆ పార్టీని ముంచేతందుకు వేరే పార్టీ లీడర్లో అవసరమే లేదు. రేవంత్ సారు ఒక్కడు చాలు. సాలేంది దర్శే కథనే అదనిపిస్తుంది. అసలు ఈ చెయ్యి పార్టీని తెలంగాణలో లేకుండా చేస్తా, ఆ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తా, ఆ పార్టీలో ఉన్న లీడర్లను తొక్కుతా, పార్టీనే పాతాళంలో వాడేస్తా, జనం ముంగట ఇజ్జత్ దీత్తా అని రేవంత్ సారు కంకణం గిట్లా కట్టుకున్నాడా ఏంది అని ఈ నడుమ చాలా మందికి అనుమానం కొడుతుందేంది. అగో మన జీవన్ రెడ్డి సారు రాజీనామా చేసినాక పాత కాంగ్రెస్ వాళ్ళు గిట్లనే ఫిక్స్ అవుతుర్రు. పారి ఫస్ట్ జీవన్ రెడ్డి సారు మంచి చెడ్డ అరుచుకొని ఓదార్చేద్దాం. జగిత్యాల జీవన్ రెడ్డి సారు అంటే తెలివనోళ్ళు లేరు కావచ్చు. జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అన్నట్టు పోయింది. ఒకటా రెండా 40-45 ఏండ్ల సంధి చెయ్యి పార్టీలనే ఉన్నాడు. అంతటి లీడరు కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నాడు. చెయ్యి పార్టీకో దండం పెట్టిండు, రాజీనామా చేసిండు. మరి గన్నేండ్ల బట్టి ఉన్న పార్టీని, అందున అధికారంలో ఉన్న పార్టీని ఇడిచిపెట్టిపోవడంటే చిన్న ముచ్చట్నా? సార్కు ఎంత పెద్ద దెబ్బ దాకుండాలి, మనసుకు ఎంత తక్లీఫ్ అయి ఉండాలి, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపున్నాడు కావచ్చు. ఇక రాజీనామా చేసినాక జీవన్ రెడ్డి సార్ ఏమన్నాడంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతుంది ఈ పార్టీ నాది, ముఖ్యమంత్రి గారు ఏంటి ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నినదించినాడు, అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకోదు, ఆపలేదు చెప్పట్టు నేను. అది సంగతి. అంటే జీవన్ రెడ్డి సార్ను దొక్కింది రేవంత్ రెడ్డి సార్ అన్నట్టే కదా. అన్నట్టే ఏంది, కొన్ని వద్దుల సంధి రాష్ట్రం అంతా చూడబట్టే నిన్నగాక మొన్న చెయ్యి పార్టీలకు వచ్చి ఎట్లనో గట్ల ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి సార్తోని ఈ 40 ఏండ్ల నికార్సైన కాంగ్రెస్ లీడరు జీవన్ రెడ్డి సార్కు వశంగాలే. ఎంత గోస పెడితే గట్ల రాజీనామా చేస్తాడోలా. మరి రాజీనామా చేసినాక జీవన్ రెడ్డి సార్ అడుగులు ఎడతిక్కుంటాయి కావచ్చు. ఇనుర్రి మీరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను. నీతో తొక్కబడు అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాటాలు పోయేదేమున్నదే? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక శోభ? అంటే కాంగ్రెస్ పార్టీల నుంచి ఎవడు ఎదగద్దు, నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. అసలు నిజం చెప్పాలంటే ఈ మాట ఒక్క జీవన్ రెడ్డి సార్దే కాదటనుల్లా. ఇప్పటికే చెయ్యి పార్టీలు ఉన్న సీనియర్ లీడర్లు అందరి మనసులోకి ఇదే ఉన్నదట. కానీ ఢిల్లీ కాంగ్రెస్ ఏమో రేవంత్ సార్ మాట నెయ్యినవట్టే. ఎన్నాళ్ళవట్టో చెయ్యి పార్టీనే నమ్ముకున్న సీనియర్ లీడర్లేమో రేవంత్ సార్ చేయబట్టి గిట్లా గోసపడబట్టే ఇవాళ జీవన్ రెడ్డి, రేపు ఇంకో సీనియర్ లీడరు, అవతలెల్లుండి ఇంకో నిఖార్సైన లీడరు, గిట్లా ఒగలెనుకోగలు చెయ్యి పార్టీ నిడిచిపెట్టి పోవుడు ఖాయంగానే కొడుతుందట. అందుకే తెలంగాణ పార్టీని కాపాడుకునేందుకు మోక చూసుకొని రేవంత్ సార్ మీద ఇక తిరుగుబాటు చేసుడే ఉంటదని చెప్పుకుంటుర్రట సీనియర్ లీడర్లు. ఆవుగాని మీ బండ్లో పెట్రోల్ ఉన్నదా? ట్యాంకిలా ఎప్పుడు పోయించుకున్నారు పెట్రోల్ను? తాపకోసారి చూసుకుంటురు కావచ్చు. బంకు గానస్తే చాలు బండ ఆడికే పోతుందట కదా. అసలు మనకు ఉన్న రందులు చాలతలేవని కొత్తగా ఇప్పుడు ఈ పెట్రోల్ రంది పట్టుకున్నాయి. మనకన్నే కాదు, దేశంలో ఏ మూలకు పో పెట్రోల్ బంకుల కాడ పెద్ద లైన్లున్నాయి, లొల్లులు జవడాలవుతున్నాయి. ఓ దిక్కు పెట్రోల్ కోసం జనం గింత తండ్లాడుతుంటే ఇక సర్కారేమో అసెంబ్లీలో ఇప్పసార మీద చర్చ కార్యక్రమం పెట్టింది. పారి మరి పెట్రోల్ కష్టాలేందో అరుచుకుందాం గాని. పెట్రోల్ బంకులు ముంగడ చూడుర్రి, జాతరనే నడుతుంది. కిలోమీటర్ల పొడుగుత లైన్లు, లొల్లులు జవడాలు, నో స్టాక్ బోర్డులు, బారికేడ్లు, ట్రాఫిక్ జాములు, ఆగమాగం జగన్నాథం. ఓడి మాట్లాడుతున్నావు 100 వందనే పోయి 100 50 50 పోయి
పెట్రోల్ బంకులు ఏడగానస్తాడా జనం చీమల దండు లెక్కనే ఎగబడుతురు బండ్లు కార్లు పట్టుకొని పనులను నిడిచిపెట్టి ఆఫీసులకు సెలవు పెట్టి మరీ పెట్రోల్ కోసం లైన్లలో ఉంటురు గా యుద్ధం చేయబట్టి ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల కరువు వచ్చినట్టయింది కదా ఇక పెట్రోల్ డీజిల్ కరువు కూడా వచ్చింది బంకులు ఎన్నడు మూసెత్తారో తెలియదు అని ఠామ్ ఠామ్ నడిచింది ఇంకేమున్నది జనంలా భయం స్టార్ట్ అయింది అసలే గిసొంటప్పుడు మనోళ్ళకు బాగా ముందు జాగ్రత్త కదా అందుకే పెట్రోల్ అవసరం ఉన్నా లేకున్నా ఎన్నడు 100 రూపాయల మించి కొట్టియకున్నా ట్యాంకుల నిండా పెట్రోల్ పోయించుకునేందుకు ఇగో గిట్లా బంకుల ముంగడికి వచ్చిర్రు ఇక ఒక్కొక్కరిని చూడుర్రి టిన్నులు డ్రమ్ములు కూడా పట్టుకొని వచ్చిర్రులా గీని ఆత్రం చూడుర్రి పెట్రోల్ కోసం ఎట్లా యుద్ధం చేస్తాండో ఇక గిదే మోకల బంకోళ్ళు కూడా ఆఫర్లు పెట్టిరు ఆఫర్లు అంటే మళ్ళేమో క్యాష్ బ్యాక్ ఆఫర్లు అనుకున్నారు కాదు బండికైతే 100 రూపాయలు కారుకైతే 1000 రూపాయల మందం పెట్రోలే పోతామంటుర్రట ఇక ఈడ కూడా లడాయే ఇప్పటికే శానా పెట్రోల్ బంకులు బంద్ పెట్టిర్రు నో స్టాక్ బోర్డులు గానొస్తున్నాయి ఇంకో దిక్కు పెట్రోల్ కోసం పట్నం అంతా తిరిగి బండ్లు నాయింత పెట్రోల్ కూడా ఒడగొట్టుకుంటుర్రు సూడిగా కట్టం మీద కట్టం ఇక ఇది ఇట్లున్నదా మన కేంద్రంలో ఉన్న ఆఫీసర్లేమో పెట్రోల్ కరువు లేదు మస్తున్నది ట్యాంకర్లు అత్తనే ఉన్నాయి గాయి కాకుర్రి భయం పెట్టుకోకుర్రని అంటుర్రట మరి పెట్రోల్ కరువు లేకుంటే జనాలకు ఎందుకు ఈ అవస్థ ఈ లైన్లేందుకు ఈ నో స్టాక్ బోర్డులేంది 100 రూపాయలదే పోతాం 200 మందమే పెట్రోల్ ఉన్నదని బంకుల కాడ ఈ షరతులెందుకు ఓ దిక్కు గ్యాస్ సిలిండర్లు దొరకక జనం ఎట్లా తిప్పల పడుతుర్రో అందరం చూస్తూనే ఉన్నాం ఇక హోటళ్లు హాస్టల్ అయితే బంద్ పెడుతుర్రు టిఫిన్లు షాయ్ రేట్లు పెంచిర్రు కూడా ఏమన్నా అంటే గ్యాస్ కరువని వాళ్ళు చెప్తుర్రు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కోసం గింత తండ్లాట అవుతుంది జనం రోడ్ల మీద గింతగనం అవస్థ పడుతున్నా అటు కేంద్ర సర్కారుకు ఇటు మన రేవంత్ సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా ఉంటలేదు లేకుంటేది మరి యుద్ధం స్టార్ట్ అయ్యి దగ్గర 25-26 రోజులైతుంది అసలే గల్ఫ్ దేశాలు సమురాడికెళ్ళే అత్తదని అందరికి ఎరుకున్న ముచ్చట్నే మరి మన ప్రభుత్వాలు ముందుగానే నిద్ర లేవన్నా అద్దా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నా లేదా గా పని చెయ్యాలి ఇప్పుడు జనం మళ్ళా పెట్రోల్ కోసం గ్యాస్ కోసం రోడ్ల మీదకి వచ్చే ఈ పెట్రోల్ గ్యాసు యూరియా మీద జనాలలా భయం లేకుండా వాళ్లకు భరోసా ఇచ్చేదందుకు అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం పెడితే మన సర్కారేమో ఇప్పసార మీద చర్చలు పెట్టింది ఇక చెప్పు కథ గట్లున్నది మరి ఏమాట కామాటేనోళ్ళ అదృష్టం అంటే రేవంత్ సార్ రేపో అసలు రేవంత్ సార్ కాలకు బల్పాలే ఉన్నాయా లేకుంటే గిరికలే ఉన్నాయా గదే అర్థమైతే లేదట ఎందుకంటే సారు ఒక్క పూట ఒక్క జాగాలు ఉంటాడు పొద్దుగాల ఢిల్లీలో ఉంటాడు పగటిలి మన కడగానొస్తాడు చీకటైతే ఆంధ్రాలో తేలుతాడు అంటే ఎక్కే విమానం దిగే విమానం తెలంగాణకు కొట్టేది మాత్రం సున్నం ఇగో గిట్లనే అంటుర్రు పారి మరి అట్లట్లా అరుచుకొని వద్దాం సపోర్ట్ చేయక రేవంత్ సార్ను ఒక విమానం కొనుక్కొచ్చుకొని ఇంటి ముంగట పెట్టుకోమంటే ఒక చిత్తం అవుతుంది కావచ్చు ఎంతైనా దిల్సుఖ్ నగర్లోనే దొరుకుతాయి కదా విమానాలు అయ్యో సారే చెప్పేవోగనాడు సరే ముచ్చటేందంటే మన రేవంత్ సార్ వారు అసలు టూర్లే షూట్లా ఏమన్నా బిజీగా ఉంటాడా అనుల్లా నిన్నటికి నిన్న ఢిల్లీకి పోయొచ్చిండా అన్నట్టు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక ఇది విజయవంతంగా 66సారి గిట్లా ఢిల్లీకి పోవుడు ఇక సార్ తాపకోసారి ఢిల్లీకి ఎందుకు పోతాడా గట్టిగా ఆలోచన చేస్తే ఎవరికన్నా అర్థమైతది
రాష్ట్రానికైతే ఏం తెచ్చింది లేదు, ఏమి ఇచ్చింది లేదు ఢిల్లీ నుంచి. ఇక ఢిల్లీకి పోయి వచ్చినాక మళ్ళా ఆంధ్ర విమానం ఎక్కిండు. ఆంధ్రల తెలుగుదేశం లీడర్ ధూళిపాల నరేంద్ర బిడ్డ పెండ్లుండే. రేవంత్ అన్నకు చాలా ఇంపార్టెంట్ ఉన్నట్టున్నది ఆ పెండ్లి. ఆడికి పోయిండు. ఇక పొద్దుమీకి కేరళ రాష్ట్రం పోయేది ఉండే. అంతా ముల్లలు మూటలు సర్దుకున్నాడు గాని వాతావరణం మంచిగా లేదట. ఇక టూరు క్యాన్సిల్ అయిపోయింది. అంటే చూడు సార్వార్ ఎంత బిజీగా ఉన్నారో. గడియ రికాం లేదు, గవ్వ రాకడ లేదు, గంతే కదా. ఓ దిక్కేమో పెట్రోల్ గోస, ఇంకో దిక్కు గ్యాస్ సిలిండర్ల తిప్పల. ఇటు రైతుల కష్టాలు, రోడ్ల మీదకి విద్యార్థులు వస్తుర్రు, ఇంకా అసెంబ్లీ మీటింగులు. గిన్ని గణం పెట్టుకొని సారేమో ఢిల్లీ టూర్లు, ఆంధ్ర పెండ్లిళ్ళు, కేరళ కొబ్బరి తోటలు. ఇగో గిట్ల టూర్ల మీద టూర్లేసుడు ఏం తరీక అని అంటుర్రల్లా పబ్లిక్. చాలా మందికి ముక్కలేందే ముద్ద కూడా దిగది. ఇక ఐతారం అత్తే చాలు 600 ఇంట్లో నీసు ఉండాల్సిందే, చికెన్ ఉడకవలసిందే. ఇక చాలా మంది ఏమంటారంటే చికెన్ తినేటందుకు ఐతారం ఏంది, సోమవారం ఏంది, తినాలనిపించినప్పుడు దుఃఖనం పోవుడే, చికెన్ తెచ్చుకునుడే, వండుకొని తినుడే అన్నట్టే చేస్తారు కదా. అయితే చికెన్ రేట్లు పెరిగినా గులుక్కుంటానో గుసుక్కుంటానో అండుకునుడే ఉంటుంది. అయితే ఏప్రిల్ 1 సంది హైదరాబాదులు చికెన్ ముక్క లేకుంటేనే రోజులు ఎలా తీసేటట్టున్నారు. ఎందుకో చూడురట రారి. ఫస్ట్ గీ బోర్డు చూడుర్రిగా మీరు, చదువురి ఏమున్నదో. చదివి రానులా. ఏప్రిల్ 1 సంది కోడికూర దుకాణాలు మూసెత్తాన్లట. కస్టమర్లకు సహకరించాలన్నట. ఎందుకంటే ఈ చికెన్ దుకాణ పోలకు లాభాలు అత్తలేవటనులా. పాల్ట్రీ కంపెనోళ్ళు వీళ్ళను అన్యాయం చేస్తాన్లట. అందుకే నిరసన బట్టి ఏప్రిల్ 1 సంది దుకాణాలు మూసేసే కార్యం ముంగటేసుకున్నారు. అదన్నట్టు ముచ్చట. ఇక ఇప్పుడు ఆఖరికి చికెన్ దుకాణాల ఓనర్లు కూడా సమ్మెబాట పట్టిర్రన్నట్టు. అసలే ఎండాకాలం, అందున చికెన్ రేట్లు బగ్గా పెరిగినాయి. నెల కిందట కిలా 250 రూపాయలున్న కోడి కూర ఇప్పుడు 350, 60, 80 కూడా అమ్ముతుర్రు. ఇంకో 4-5 వద్దులైతే 400 కూడా అయ్యేటట్టే ఉన్నదట. అయినా గాని జనం చికెన్ తీసుకుంటూనే ఉన్నారనుకోర్రి. వారంలో ఒక్కనాడన్నా నీసు లేకుంటే ఎట్లా కదా. కాకపోతే 2 కిలోలు తీసుకునే కాడ కిలోన్నర, కిలో తీసుకునే కాడ 3 పావులు గిట్లా తీసుకుంటురు. అయితే రేటు పెరిగినప్పుడు దానికి తగ్గట్టు లాభాలు కూడా పాల్ట్రీ కంపెనీలు ఇయ్యాలే కదా. అసలు ఇత్తనే లేరట, మార్జిన్ ఉంటలేదట. ఏదో జనాలకు కోడికూర తినిపించి సంఘసేవ చేసినట్టే కొడుతుంది మాకు, ఫాయిదా లేకుంటే ఇల్లెట్లా గడవాలే అని వీళ్ళు రంది పెట్టుకున్నారు. అందుకే చికెన్ సెంటర్లు బంద్ పెట్టి నిరసన చేస్తారట. అగర్సే చికెన్ సెంటర్లని బంద్ అయితే మరి హోటల్లా చికెన్ బిర్యానీలు ఎట్లా, సుట్టపొల్లత్తే ఏం వండి పెట్టుడు, కమస్కం కోడి కార్జాలన్నా తెచ్చుకోకుంటే ఎట్లా. ఇగో ఇట్లా జనాలకు ఇప్సందే భయం పట్టుకుంటది కావచ్చు. ముచ్చట్లల్లా జంతు ప్రపంచంలోకి అడుగు పెడదాం. మరి ఏ జీవిని చూద్దాం జంతు ప్రపంచంలా? ఆగో గాడేమో ఉన్నది కదా, పెద్ద పుల, చిరుత పుల. అరుచుకుందాం పారి అనిపిస్తుంది. చూసిండ్రా, గుజరాత్ పర్వాల ఊర్ల బాయిలు అనుకోకుండా గిట్లా పులచ్చి పడ్డది. చుట్టుపక్కల ఉన్నోళ్ళు వామ్మో పులి అనుకుంటా ఇక ఒకటే అరుసులు మొదలు పెట్టిర్రు. చూడుర్రి పులి ఎంత ముద్దుగా లోపల నుండి ఎట్లా చూస్తున్నదో. గిట్లా పులి పడ్డదని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్లకు ఎవరో ఫోన్ చేసి చెప్పేటి కల్లా ఇక కింద మీద దానిలాడి పులినైతే బయటకు తీసిర్రు. ఇక దాన్ని తీసేటప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లకు ఓగ దానిలాట కాలేదు కదా, కింద మీద పడి దాన్ని బోన్లేసిర్రు. దెబ్బకు ఊర్లున్నోళ్ళందరూ కూడా గాలి మంచిగా విరుచుకున్నారు. అమ్మా పులి భయం అయితే పోయిందా అని. ఈ పొద్దు రేపు ఎవరిని చూసినా ఫోన్ పట్టుడు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుడు, అన్ని తెప్పించుకునుడు.
ఇంటికానే ఉండి అన్ని పనులు చేయించుకోవచ్చు. ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చిన సంధి అందరి పని కూడా అల్కగానే అయింది అని అనుకుంటుర్రు. కానీ ఆన్లైన్లో కూడా మస్తు మోసాలు చేస్తుర్రు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిండ్రు కంప్యూటర్ గ్రాఫిక్స్ కార్డు, 3 లక్షల రూపాయలు విలువ చేసే గ్రాఫిక్స్ కార్డు. ఆన్లైన్లో అన్ని మంచిగా చెకింగ్ చేసుకొని ఆర్డర్ చేస్తే అది ఆర్డర్ ఇంటికి వచ్చేదాకా చక్కెర ప్యాకెట్ల కవరు ఇంకా నిండా నింపుకొని వచ్చినాయట. అగో చూడుర్రి అక్క ఎంత మంచిగా ఓపెన్ చేస్తుందో. వామ్మో, మెల్లమెల్లగా ఓపెన్ చేస్తుంటే నిజంగా గ్రాఫిక్స్ కార్డే ఉన్నది అనుకున్నదంట. ఇక మంచిగా వీడియోనైతే తీస్తుంది. కింద గ్రాఫిక్స్ కార్డు ఉంటుందా అని ఇక ఈ వీడియో తీసుకుంటా అనుకున్నట్టున్నది పాపం. కానీ అక్కకు తెలియదు కదా అసలు అందులో గ్రాఫిక్స్ కార్డే లేదు. చక్కెర ప్యాకెట్లు కవర్లు చూసి అక్క కండ్లు తిరిగినట్టయింది. వామ్మో, 3 లక్షల రూపాయలు గాలికి పోయినట్టే అయిందని చెప్పి గిట్లా ఆన్లైన్లా మోసం చేస్తారు. మేము ఆర్డర్ పెట్టింది ఒకటి మాకు వచ్చింది ఇంకొకటి అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట అక్క. ఏం ఆన్లైన్లో ఏమో గిట్లా మోసం చేస్తురు జనాలను. ఇవి ఆల్టి దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన టీ న్యూస్.